క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు యావత్ కథోలిక తిరుసభ సామాన్య 32వ ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈ 32వ ఆదివారంలో లాటరన్ బసిలికా ప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని ఈ నవంబర్ 9వ తారీఖున జరుపుకుంటున్నాం. దేవాలయ ప్రతిష్ఠ రోము నగరంలో ఉన్నటువంటి ఎంతో ప్రతిష్ఠ కలిగినటువంటి 4 బసిలికా దేవాలయాల్లో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటిది, అతి పురాతనమైనటువంటిది, అత్యంత గౌరవం పొందుతున్నటువంటి బసిలికా ఈ లాటరన్ బసిలికా దేవాలయం. ఇది క్రీస్తు శకం 313వ సంవత్సరంలో కాన్స్టంటైన్ ద గ్రేట్ అనేటువంటి ఒక క్రైస్తవ ఇటాలియన్ చక్రవర్తి పరిశుద్ధ పాపు గారికి తిరుసభకు బహుమతిగా ఇచ్చినటువంటి ఒక అందమైన సుందరమైనటువంటి ఒక భవంతి, అది శ్రీసభకు బహుమతిగా ఇవ్వబడినటువంటిది. అప్పటి నుంచి కూడా కథోలిక తిరుసభకు పరిశుద్ధ పాపు గారికి ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి వ్యక్తిగత పర్సనల్ దేవాలయంగా అది రూపుదిద్దుకుంది. కాబట్టి ఈరోజు ఆ పరిశుద్ధ దేవాలయం యొక్క బసిలికా యొక్క వార్షికోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే దేవాలయం అనగానేమిటి అని మనం ధ్యానం చేస్తే కనుక, దేవాలయం అనేది రాళ్లతోనూ ఇటుకలతోనూ మెటీరియల్తోనూ నిర్మితమైనటువంటిది కాదు, కట్టబడినటువంటి కట్టడం కాదు దేవాలయం అంటే. దేవాలయం అనగానే ప్రియులారా, సహోదరి సహోదరులారా, అది నిజమైనటువంటి దేవుని యొక్క ఆలయం. మానవుల హృదయములలో నిర్మితమైనటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరునికి నివాస యోగ్యమైనటువంటిది ఈ ఆలయం అనేది. ఈ ఆలయమే పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆ దేవాలయంలో నివసించి తన యొక్క విశ్వాసుల హృదయాలలో నివసించి ఆ ఆలయం నుండి పవిత్ర కథోలిక శ్రీసభను ప్రపంచాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పావనపరిచేటువంటి ఆ ప్రేషిత కార్యాన్ని చేయటానికి పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆలయముగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి మానవుల యొక్క హృదయం అనేది ఒక దేవుని దేవాలయం, పవిత్రాత్మ సర్వేశ్వరునికి ఆలయం. అది పవిత్రాత్మక నిలయం, అది దేవాలయం అనగానే. కాబట్టి తన విశ్వాస హృదయాల్లో నివసించి తన యొక్క పవిత్రమైన కార్యాన్ని అన్ని చేయటానికి పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఒక అనువుగా ఆవాసముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పరిశుద్ధ ఆలయం అది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటిపట్నంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిపట్నం అనేది యెహెజ్కేలు గ్రంథం నుంచి 47వ అధ్యాయము 1-9 వచనములు మరియు 12 వచనములు. ఈ మొదటిపట్నం నుంచి మనం చదువుకునేటువంటి వాక్కు ఏదంటే, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవాలయ కింద భాగం నుండి బలిపీఠ దగ్గర నుంచి కూడా ఒక చిన్న ఏరు ప్రవహిస్తూ ఉంది, ఒక చిన్న సెలయేరు ప్రవహిస్తూ ఉంది. ఈరోజు మొదటి పట్టణంలో 5 ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక అంశాలని మనం చక్కగా జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటే చాలా మన ఆధ్యాత్మిక జీవితాలకి మేలుకరంగా దీవెనకరంగా ఉంటూ ఉంది. కాబట్టి ఈరోజు మొదటి పట్టణంలో మనం ధ్యానం చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రియబిడ్డలారా, ప్రవహించేటువంటి జీవజల నది, ప్రవహించేటువంటి జీవజల నది. మొదట ఆ జీవజల నది, ఆ ప్రవాహం, ఆ ఏరు ప్రారంభంలో దేవాలయం కింద నుండి బలిపీఠం కింద భాగం నుంచి అది చిన్నగా ప్రారంభించి ప్రవహిస్తున్న కొద్దిగా పెద్ద జలపాతంగా తయారైంది. అదే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మొదటిపట్నంలో. కాబట్టి ఈ మొదట చిన్నగా దేవాలయం కింద నుండి బలిపీఠం దగ్గర నుండి ప్రవహించేటువంటి ఈ నది ప్రవహించే కొద్దిగా దాని ప్రవాహం ఎక్కువైంది, లోతు వెడల్పు ఎక్కువైంది. దేవుని యొక్క రక్షణ కార్యాలు
దేవుని యొక్క ప్రేషిత కార్యాలు ప్రారంభంలో మొదటిగా చిన్నగానే ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, సాదాసీదాగా ఉంటాయి. కానీ అవి పెరుగుతున్న కొద్దిగా చాలా గొప్పగా, చాలా విశాలంగా, చాలా ప్రభావవంతంగా దేవుని కార్యాలవి వ్యాపిస్తూ ఉంటాయి. అలాగే ప్రియమైన సహోదరులారా, మనం చదువుతున్నాం కదా మొదటి పట్టణంలో. చదవండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము, చదవండి ఒకసారి 2వ వచనం. అతడు నన్ను దేవాలయ ఆవరణం నుండి ఉత్తర ద్వారం గుండా వెలుపలకు చుట్టుకుని పోయి తూర్పు అభిముఖముగానున్న ద్వారము వెలుపల పక్కకు తీసుకుని పోయాను. అచ్చట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అక్కడ ద్వారమునకు దక్షిణ దిక్కుగా చిన్న కాలువ, బలిపీఠమునకు దగ్గరగా దేవాలయం పునాది దగ్గర నుంచి ఒక చిన్న కాలువ ప్రవహిస్తుంది. ప్రారంభంలో అది చిన్న కాలువే, ప్రారంభంలో అది కొద్దిగే. అలాగే దేవుని కార్యాలు కూడా ప్రారంభంలో చిన్నగానే ఉంటాయి, కొద్దిగానే ఉంటాయి. మన ప్రార్థన జీవితం కూడా, పవిత్రత జీవితం కూడా ప్రారంభంలో చిన్నగానే ఉంటుంది. కానీ ఆ పవిత్రత జీవితం, పరిశుద్ధమైన జీవితం, ప్రేషిత జీవితం, ఆదర్శవంతుల జీవితం, ఇవన్నీ కూడా ప్రారంభంలో చిన్నగా మొదలయ్యి అది కొద్ది కొద్దిగా వ్యాపించి ప్రపంచమంతా కూడా వ్యాపిస్తూ ఉంది. అది ప్రారంభంలో చిన్నగా ఉంది. తర్వాత 3వ వచనం కూడా చదవండి. ఆ ఏరు ఎంత పెరిగిందో చూద్దాం. అచ్చట నీళ్లు నా చీల మండలం వరకు మాత్రమే వచ్చాను. మళ్ళీ భగవంతుడు ఆ ఏటి లోతును కొలవమని చెప్పంటే అది చీలమంటల వరకు వచ్చింది. ముందు చిన్నగా మొదలైంది, చీలమంటల వరకు లోతు పెరిగింది. తర్వాత చూపించాలండి. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చాను. మళ్ళీ 1000 గజములు భగవంతుడు కొలవమని చెప్పంటే మోకాళ్ళ వరకు నీటి ప్రవాహం పెరిగింది, లోతు కూడా పెరిగింది. తర్వాత కూడా చదివితే మనకు అర్థమవుతుంది. నీళ్లు నా నడుము వరకు వచ్చాను. తర్వాత వచనంలో నేను దాటుటకు అసాధ్యముగా ఆ నీరు లోతుగా ప్రవహించింది. నదీ ప్రవాహం వెడల్పుగా పెరిగింది, లోతు పెరిగింది. దాటడం అనేది అసాధ్యం అనిపించింది ప్రవక్తకు, యేసు ప్రవక్తకి. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరులారా, ప్రారంభంలో మన విశ్వాస జీవితము, నమ్మకమైన జీవితము, పవిత్రత జీవితము, ప్రార్థనా శక్తి ప్రారంభంలో చిన్నగా ఉంది. అలాగే మనం ఆ పవిత్రత జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న కొద్దిగా అది పెరుగుతూ ఉంది, విశాలమవుతూ ఉంది, చక్కగా ఎదుగుతూ ఉంది ప్రార్థనా జీవితం. అలా పెరగాలి, అభివృద్ధి చెందాలి, విశాలంగా మారాలి. మన యొక్క ఆదర్శవంతమైన జీవితం అనేది, ప్రార్థనా జీవితం అనేది, విశ్వాస జీవితం అనేది ఇతరులకు కూడా అది వ్యాపించాలి, ప్రపంచమంతా వ్యాపించాలి. దేవుని యొక్క రక్షణ కార్యాలు, దేవుని యొక్క ప్రేషిత కార్యాలు, అది దీని అర్థం ప్రియబిడ్డలారా, సహోదరులు. కాబట్టి సైతానుడు మనల్ని శోధించడానికి అసాధ్యం అవ్వాలి. మనల్ని శోధించేటువంటి సైతాను దానికి అసాధ్యం అవ్వాలి, కష్టసాధ్యం అవ్వాలి. సైతాను యొక్క శోధనలకు మనము పెరగాలి, శోధనలకు పెంచాలి, బాధలకు కష్టాలకు పెంచాలి. సైతానిక ప్రయత్నాలకు మనం లొంగకుండా దానికి ఎత్తుగా ఎదగాలి. ఆ విధంగా సైతానే మనల్ని శోధించడానికి అసాధ్యం అనిపించాలి. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, అది ఈరోజు మనం ధ్యానించేటువంటి మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే, మొదటి పట్టణం ధ్యానించే అంశం. రెండవ అంశం ఏంటంటే నీరు జీవము. ఏ నీరు, ఆ ఏరు ప్రవహించేటువంటి ఆ నీరు జీవం కలిగినటువంటిది, ప్రాణం ఇచ్చేటువంటిది, జీవమును పోసేటువంటి నీరు అది. కాబట్టి వాటర్ ఈస్ లైఫ్. ఏరు, ఆ నీరు జీవం కలిగినటువంటిది. కాబట్టి ఆ నది నీరు ప్రవహించిన ప్రతి ప్రదేశము కూడా ప్రాణం పోసుకుంటూ ఉంది. జంతువులు, పక్షులు, చేపలు, మనుషులు, పంట పొలాలు,
ఇవన్నీ కూడా విరాజులతో ఉన్నాయి. జీవం ఉట్టిపడుతూ ఉంది, ప్రాణం ఉట్టిపడుతూ ఉంది. ఆ నదీ ప్రవాహం పరిసర ప్రాంతాలంతా కూడా పచ్చగా కళకళలాడుతూ ఉంది, పుష్కలంగా ప్రాణం పోసుకుంటూ ఉంది. కాబట్టి అందులో నివసించేటువంటి ఆ చేపలు, పక్షులు, ప్రాణులు, జంతువులు, మనుషులు, పంట పొలాలు బాగా పండుతూ ఉన్నాయి, పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా దాని చుట్టూ ఉన్నటువంటి చెట్లు నెలకొక పంట పడుతూ ఉన్నాయి, ఆకులు పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి, అభివృద్ధి చెందుతూ ఉంది, సకాలంలో పండ్లు వస్తూ ఉన్నాయి, అన్ని రకాల పండ్లు కాస్తూ ఉన్నాయి, అన్ని రకాల పంటలు పడుతూ ఉన్నాయి. కాబట్టి జీవం అనేది, ప్రాణం అనేది ఒట్టి పడుతూ ఉంది. అక్కడ పచ్చగా దేదీప్యమానంగా కళకళలాడుతూ ఉంది ప్రదేశం అంతా కూడా. ఏ ప్రదేశము? ఈ దేవాలయం కింద భాగం నుండి బలిపీఠం దగ్గర నుంచి ప్రవహించేటువంటి ఆ నదీ ప్రవాహము, ప్రవహించే పరిసర ప్రాంతాలంతా కూడా జీవం పోసుకుంటూ ఉంది. అలాగే ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఈ జీవం అంటే పవిత్రాత్మ సర్వీసు ప్రసాదించినటువంటి ఆత్మశక్తి, ప్రార్థనా శక్తి, పవిత్రత శక్తి, దేవుని కృపావరాలు, ఇవన్నీ కూడా మనం పొందుకుంటూ ఉన్నాం, మనం ఇతరులకు కూడా అందిస్తూ ఉన్నాం. అలాగా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ, మనం ఎవరితో మాట్లాడితే అక్కడ, ఎవరితో సంభాషిస్తే వారి దగ్గర, ఎవరితో స్నేహం ఏర్పరిచేస్తుంటే వారి దగ్గర జీవం ఉండాలి. మనకే జీవం, మన పొరుగు వారికి జీవం. కాబట్టి ఆ విధంగా జీవాన్ని పొందుకుంటూ ఉంది ఈ నది ప్రవహించే ప్రతి చోట కూడా. కాబట్టి చెట్లు కాసేటువంటి పండ్లేమో ఆహారానికి ఉపయోగపడుతూ ఉన్నాయి, చెట్లు ఉన్నటువంటి పచ్చని ఆకులేమో ఔషధానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. కాబట్టి మనుషులందరూ, పక్షులందరూ, ప్రాణులు, చేపలు, జంతువులు, పంట పొలాలు ఇవన్నీ కూడా ఆరోగ్యంగా పెరుగుతూ ఉన్నాయి, ఔషధాలకు ఉపయోగపడుతూ ఉన్నాయి ఈ చెట్లు, ఆకులు ఇవన్నీ కూడా. కాబట్టి ఆహారం పుష్కలంగా ఉంది, ఆరోగ్యం పుష్కలంగా ఉంది. అన్ని జంతువులు, అన్ని పక్షులు, అన్ని ప్రాణులు, మనుషులు కూడా చాలా సంతోషంగా, తృప్తిగా జీవిస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క కృపను పొందుకున్న వారందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, శాంతి సమాధానంతో, ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో తొలతూగుతారు అనేటువంటి విషయం అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అది రెండవ అంశం మనం ధ్యానించినటువంటిది మొదలు పడడం ద్వారాగా. మరి మూడవ అంశం ఏంటంటే ఉప్పు నీటిని, చేదు నీటిని త్రాగటానికి, వాడుకోవటానికి అనుకూలంగా లేనటువంటి ఆ చేదు, ఆ ఉప్పు నీరు, మృత సముద్రాన్ని ఈ నీరు, ఈ సెలయేటి నీరు పరిశుభ్రంగా మారుస్తూ ఉన్నాయి, చేదులు తీయగా మారుస్తూ ఉన్నాయి, ఉప్పు నీటిని శుభ్రపరుస్తూ ఉన్నాయి, బ్రతకడానికి, జీవించడానికి, ఉపయోగించడానికి, త్రాగటానికి అనుకూలంగా మారుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ ఉప్పు నీటిని కూడా జీవనానికి ఉపయోగపడే విధంగా ఈ నీరు శుభ్రపరుస్తూ ఉంది, శుద్ధి చేస్తూ ఉంది, పవిత్రపరుస్తూ ఉంది, పావనపరుస్తూ ఉంది. ఇది మూడవ అంశం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. మరి నాలుగవ అంశం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈరోజు ఈ మొదటి పట్టణానికి ప్రియబిడ్డలారా సందర్భం ఏంటి? అసలు యెహెజ్కేలు ప్రవక్త దర్శనములో యావే ప్రభు చూపించినటువంటి ఈ దేవాలయం కేంద్రం నుండి ప్రవహించిన నీరు అనేటువంటి ఈ దర్శనం ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు, దేవుని యొక్క సందర్భం ఏంటి, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ దిస్ మిరకల్ ఆఫ్ దిస్ రెవల్యూషన్ ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక ప్రియబిడ్డలారా, యోధా ప్రజలందరూ కూడా బానిసత్వం వెళ్ళిపోయారు. ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. దేవుని యొక్క పవిత్ర నగరమైనటువంటి యెరూషలేము, ఇశ్రాయేలు దేశం నేలమట్టమైపోయింది. అలాగే ఎండిని ఎడారిలాగా తయారైపోయింది. దేవునికి నిలయమైనటువంటి ఆ పరిశుద్ధమైన దేవాలయం కూడా రాయి మీద రాయి నిలవకుండా మొత్తం కూడా ఎడారిలా మారిపోయింది. వన్య మృగాలు తిరుగుతూ ఉన్నాయి ప్రభునేక పవిత్ర దేశంలో, ప్రభునేక పవిత్రమైనటువంటి నివాసయోగ్యమైనటువంటి దేవాలయంలో. ఆ శిథిలాల్లో అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి జంతువులు, భయంకరమైన జంతువులు, వ్యర్థమైన చెట్లు, పుట్టలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో
దేవుడు యెరూషలేము నగరాన్ని, యెరూషలేము దేవాలయాన్ని, పవిత్రమైనటువంటి దేశాన్ని విడిచిపెట్టేశాడేమో, వదిలిపెట్టేశాడేమో, తృణీకరించాడేమో. అబాండెడ్ కంట్రీ, అబాండెడ్ సిటీ, డెసర్టెడ్ టెంపుల్ అని దానికి పేరు వచ్చేసింది. కానీ అది కాదు. భవిష్యత్తులో భగవంతుడు ఇశ్రాయేలు దేశం మీద, యెరూషలేము నగరం మీద, యెరూషలేము దేవాలయం మీద కనికరం చూపిస్తాడు, కృప చూపిస్తాడు అనేటువంటి భవిష్యత్తు ఆశను, నమ్మకాన్ని చిగురింపజేస్తున్నాడు యాజక ప్రభు ఈ దర్శనం ద్వారాగా. నేను యెరూషలేము దేశాన్ని విడిచిపెట్టలేను, పవిత్ర నగరం విడిచిపెట్టలేను. నా దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తా, నా నగరాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తా, మళ్ళీ నా దేశాన్ని మళ్ళీ తిరిగి నిర్మించుకుంటా. ప్రజలందరూ ఇక్కడికి వచ్చేస్తారు, ఆనందంగా జీవిస్తారు, సంతోషంగా జీవిస్తారు, మళ్ళీ జీవం గుర్తుపడుతుంది, రక్షణ వరాలు కుమ్మరిస్తాను అనేటువంటి భవిష్యత్తు మీద హోప్ అండ్ ఫెయిత్ అనేది భగవంతుడు ఈ దర్శనం ద్వారా ఇస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఇది మనం చూసేటువంటి ఈరోజు మొదలు పెట్టడానికి బ్యాక్గ్రౌండ్. దేవుడు ఓదార్స్తూ ఉన్నాడు, విశ్వాసాన్ని చిగురింపజేస్తున్నాడు, నమ్మకాన్ని చిగురింపజేస్తున్నాడు. మీరు భయపడబాకండి, బాధపడబాకండి, దుఃఖించండి, నా మీద నమ్మకంతో జీవించండి, విశ్వాసంతో జీవించండి. నేను మీ ప్రభువుని, నేను మీ భగవంతుడిని, నేను మిమ్మల్ని ఎక్కడ కూడా విడిచిపెట్టను. మీ శిక్ష తీరిపోయింది, మీ పాపాలు తీరిపోయినాయి, మీ పాపాలను క్షమించేశా, మన్నించేశా, మళ్ళీ నా పవిత్ర నగరం తీసుకొచ్చేస్తా, పూర్వపోయిమని మీకు ఇష్టా అనేటువంటి ఓదార్పు మాటల్ని, సందేశాన్ని, భవిష్యత్తులో నమ్మకాన్ని, ఆశను ఆయన చిగురింపజేస్తున్నాడు. ఇది 4వ విషయం, మొదటి పట్టణకు తెలుసుకోవాల్సింది. మరి 5వ అంశం ఏంటంటే, ప్రియబిడ్డలారా, సహోదర సోదరులారా, ఈ ఉపమానం అనేది, ఈ దర్శనం అనేది మన వ్యక్తిగత జీవితాలకి ఈరోజు ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా అన్వయించుకోవచ్చు. ఈరోజు మొదటి పాఠం మన జీవితాలకి ఏ విధమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తూ ఉంది అని మనం సావధానంగా, ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తే కనుక, ప్రియబిడ్డలారా, సహోదర సోదరులారా, ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త దర్శనంలో దేవాలయం కింద భాగం నుండి బలిపీఠం దగ్గర నుంచి ఒక ఏరు ప్రవహిస్తూ ఉంది, ఒక నీటి ప్రవాహం ప్రవహిస్తూ ఉంది. ఆ నీటి ప్రవాహం అనేది ప్రియబిడ్డలారా, సహోదర సోదరులారా, దేవుని కృపగా, దేవుని యొక్క దీవెనలుగా, దేవుని యొక్క కృపావరాలుగా, దేవుని యొక్క జీవముగా మనము దాన్ని అనుభవించుకోవాలి. కాబట్టి మన ప్రార్థనా శక్తి, మన పవిత్రత జీవితం, మన జీవితం ఎల్లప్పుడూ కూడా దివ్య పూజలో పాల్గొనేట ప్రతిసారి కూడా మన జీవితం నూతనీకరించబడాలా, పరిశుద్ధంగా మారాలా, పవిత్రంగా మారాలా. ప్రతిరోజు కూడా మనం దివ్య పూజకు వస్తూ ఉన్నాం, దివ్య సప్రదం చేసుకుంటూ ఉన్నాం, వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. బలిపీఠం దగ్గర, దేవాలయంలో, దేవుని యొక్క ప్రేషిత కార్యాలు జరిగేటువంటి దేవాలయంలో మనము బలిపీఠం నుంచి యేసుప్రభుని యొక్క దివ్య సప్రదాన్ని స్వీకరిస్తూ ఉన్నాం, ప్రభుని యొక్క భోజనం స్వీకరిస్తున్నాం, వాక్యాహారం స్వీకరిస్తున్నాం, జీవాహారం స్వీకరిస్తున్నాం. కాబట్టి మన జీవితాలు ఫలించాలా, ఫలవంతం అవ్వాలా, వికసించాలా, పచ్చగా కళకళలాడుతూ ఉండాలా, పండ్లు కాయలు కాయాలా. మన జీవితము ఎంతమంది జీవితాలకు వెలుగునివ్వాలా, మన పవిత్రత జీవితము ఎంతమంది జీవితాలకి పవిత్రత వరాలు ఇవ్వాలా. ఆ విధంగానే ఆ నీరు ప్రవహించే ప్రతి చోట కూడా జీవం పుట్టిపడింది, అభివృద్ధి నెలకొని ఉంది, వికసించింది, వికసిస్తుంది, ఫలిస్తుంది, నెల పండుగ వస్తూ ఉన్నాయి, ఔషధాలు ఇస్తూ ఉన్నాయి, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంది, శక్తినిస్తూ ఉంది, బలాన్నిస్తూ ఉంది. ఆ రోజు, ఆనాటి కాలంలో, మరి ఈరోజు కూడా బలిపీఠం దగ్గర నుంచి మనం పొందేటువంటి వాక్యాహారం, జీవాహారం, దివ్య సంస్కారాలు, ఇవన్నీ కూడా ఏమైపోతూ ఉన్నాయి? ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయా? ఫలిస్తూ ఉన్న మనమందరం కూడా అది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ పీఠంతో మనం స్వీకరించేటువంటి దేవుని కృపామానాలు, ఈ దివ్య సంస్కారాలు, వాటి ద్వారాగా మనం పరిపూర్ణంగా తయారవ్వాలా, పరిశుద్ధంగా తయారవ్వాలా, పవిత్రంగా తయారవ్వాలా, ఫలించాలి, మన ఫలం నిలిచి ఉండాలి, పవిత్రత వరకు పొందుకోవాలి, పచ్చగా కడకలాడుతూ ఉండాలి, దేవుని ముందు సాక్షిగా మనం జీవించాలి. మరి మనం అలా జీవించగలుగుతున్నామా? వికసించాలి, ఫలించాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అనురాగం,
దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జీవం మనం అందరూ కూడా పొందుకుంటూ ఉండాలి. వినయం, విధేయత, తగ్గి మనసు, సాత్వికత్వం మనం పొందుకుంటూ ఉండాలి. అందుకు యేసుప్రభు అంటూ ఉన్నారు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు, నన్ను విశ్వసించు అని అంతరంగం నుండి జీవజల నదులు పుట్టునట్టు ఉన్నాడు యేసుప్రభు. కాబట్టి మనం ప్రతిసారి కూడా దివ్య సంస్కారం స్వీకరిస్తూ ఉన్నాం. మరి మనం ఎంతవరకు ఫలిస్తూ ఉన్నాం? మనం ఎంతవరకు వికసిస్తూ ఉన్నాం? మనం ఎంతవరకు ఆధ్యాత్మిక ఆరోగ్యం పొందగలుగుతున్నాం? వికాసం జరుగుతుందా? విశ్వాస వికాసం జరుగుతుందా అనేది మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. మనం ఫలించాలి, మన ఫలితం ఇతరులకు అందాలి. ఆ విధంగా లోకమంతా కూడా వ్యాపించాలి. మనలో ఉన్నటువంటి జీవం, మనలో ఉన్న పవిత్రత్వ వరాలు, మనలో ఉన్నటువంటి ఆ అనురాగ అప్యత, దేవుని కృపానుగ్రహాలు ఇతరులకు అందాలి, ఇతరులకు ప్రవహించాలి. ఆ నీరు ఏ విధంగా ప్రవహించిందో మన హృదయం ఉన్నటువంటి జీవము, ఆత్మసర్వేశ్వరునికి అనుగ్రహాలు ప్రవహించాలి ఇతరులకి. ఆ విధంగా ప్రపంచమంతా కూడా వ్యాపించాలి, ప్రపంచమంతా కూడా వికసించాలి. ఈగోలకు తావివ్వకుండా, అహంకారాలకు తావివ్వకుండా, డాంబికలకు తావివ్వకుండా, సొంత పొగడ్తలకు పోకుండా, ఈ విధంగా మనం జీవించకుండా మనం జాగ్రత్తగా యేసుప్రభు చెప్పినట్లుగా నేను సాధుశీలుడని వినమ్రతుడిని మీరు నా నుండి నేర్చుకోండి అన్నట్లుగా మనం సాధుశీలత్వం కలిగి, వినమ్రత కలిగి, విధేయత కలిగి, తగ్గి మనసు కలిగి జీవించాలి. అది క్రీస్తు భగవంతుడు దివ్య పూజ ద్వారాగా, దివ్య సంస్కారం ద్వారాగా మనకు చెప్పేటువంటి సందేశం, ఇచ్చేటువంటి అనుగ్రహాలు ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా. కాబట్టి ఈ సెలయేటి ప్రవాహం ద్వారాగా మనం నేర్చుకున్నటువంటి ఈ 5 విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మేము ఆలకించాలి, పాటించాలి. ఆ ఫలాన్ని మనం నిలుపుకోవాలి. మనమందరం ఇతరులకు కూడా అందజేయాలి. వీ షుడ్ బి ద గ్రేస్. మనమందరం కూడా దేవుని కృపకు నిలయంగా తయారవ్వాలి. వీ షుడ్ బి ద ఛానల్స్ ఆఫ్ ద గాడ్స్ గ్రేస్. మనమందరం దేవుని కృప వరాలకి సాధనాలుగా తయారవ్వాలి. వీ షుడ్ బి ద ఛానల్స్ ఆఫ్ ద గాడ్ గుడ్ న్యూస్. దేవుని యొక్క పరిష్కారానికి మనం ఒక సాధనాలుగా తయారవ్వాలి. దేవుని కృపకు సాధనాలుగా తయారవ్వాలి. కాబట్టి మనం ఒక సాధనంగా మనం కృపను పొందుకుంటూ, ఆ కృపను ఇతరులకు అందజేస్తూ, మనం దేవుని మంచితనాన్ని పొందుకుంటూ, ఆ మంచితనాన్ని ఇతరులకు అందజేస్తూ, మనం దేవుని యొక్క దీవెని అందుకుంటూ, ఆ దీవెని ఇతరులకు అందజేస్తూ మనం జీవించాలి. పగా ప్రతీకారాలు పోయి ప్రేమ పెరగాల, కోపావేశాలు పోయి స్నేహ సంబంధాలు పెరగాల, ద్వేషం పోయి అనుబంధాలు పెరగాల. కాబట్టి ఉప్పు ఏ విధంగా అయితే ఆ ఉప్పు నీటిని, ఆ ఉప్పు సముద్రాన్ని, మృత సముద్రాన్ని దేవుడు మంచినీటి సరస్సుగా తయారు చేస్తున్నాడు, అలాగే ఈ కసివంతా కూడా, ఈ ఉప్పు అంతా కూడా పోయి తీయగా మారాలి. ఈ చేదంతా కూడి తీయగా మారాలి. ఎప్పుడు మనం దివ్య పూజకు వచ్చినప్పుడు, దివ్య సంస్కారం స్వీకరిస్తున్నప్పుడు, పూజలకు వచ్చినప్పుడు, ప్రార్థన కూడికలకు వచ్చినప్పుడు, కూటాలకు వచ్చినప్పుడు, అది మనం అలా మార్పు చెందాలి. నూతనీకరణ మనం పొందుకోవాలి. దేవుని యొక్క కృపకు మనం పాత్రలు అవ్వాలి. ఆ కృప ఇతరులకు అందజేయాలి. అదే భగవంతుడు ఈరోజు మొదలుపడడం ద్వారాగా మనకిచ్చే సందేశం ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా. మరి ఇప్పుడు 2వ పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నాం. 2వ పట్టణంలో కొరింథీ పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 1వ లేఖ 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు 16-17 వచనంలో మనకు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు కొరింథీ పౌలు గారు? ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, అసలు శ్రీసభ నిర్మాణం గురించి, దేవాలయ నిర్మాణం గురించి చాలా చక్కగా, చాలా అర్థవంతంగా, చాలా విపులంగా పౌలు గారు వర్ణిస్తూ ఉన్నాడు ఈరోజు 2వ పట్టణం ద్వారాగా. ఏ విధంగా ప్రియబిడ్డలారా, శ్రీసభకు, దేవుని యొక్క ఆలయానికి పునాది వేసింది భగవంతుడైనటువంటి యేసుక్రీస్తు. జీసస్, ద లార్డ్ జీసస్ laid the foundation for his church. దేవుని దేవాలయానికి, కథోలిక శ్రీసభకి పునాది వేసింది యేసుప్రభువే. ఆ పునాది మీద దేవుని పరిచారమైనటువంటి మనమందరం కూడా, దేవుని అందు విశ్వాసమైనటువంటి మనమందరం కూడా నిర్మాణం చేపడుతూ ఉన్నాం. శ్రీసభ నిర్మిస్తూ ఉన్నాం, దేవాలయం నిర్మిస్తూ ఉన్నాం. దేవాలయం అంటే రాళ్లతో, ఇటుకలతో, మెట్టిలతో కట్టేది కాదు. హృదయాల దేవాలయాలు, మనసుల దేవాలయాలు, దేవుని యొక్క పవిత్ర సర్వేశ్వరికి నిలయాలని. ఆ విధంగా హృదయాలయాలు కట్టాలి, ఆ ఆలయాలు మనం నిర్మించాలి, ఆ సంఘాలు మనం స్థాపించాలి. పునాది మనం ఏమిట్లా యేసుప్రభు అంతకుముందే పునాది వేశాడు. ఆ పునాది మీద కడుతూ ఉన్నాం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఆ పునాది మీద మనం కట్టేటువంటి నిర్మాణం అనేది ఎప్పుడు కూడా ప్రియబిడ్డలారా సృజనాత్మకంగా ఉండాలా, మన నేర్పడతలతో ఉండాలా. ఒక నైపుణ్యం కలిగినటువంటి ఒక శిల్పిలాగా మనం పనిచేయాలి. నైపుణ్యం కలిగినటువంటి ఒక శిల్పిలాగా పనిచేయాలి. పౌలు గారు అంటూ ఉన్నారు, నేను
నైపుణ్యం కలిగినటువంటి ఒక శిల్పిలాగా పనిచేస్తూ ఉన్నాను. పొలంలో పనిచేసేటువంటి ఒక ఒక కూలివాడిగా పనిచేస్తూ ఉన్నాను, ఒక సేవకుడిగా పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి నేను నా పని అంతఃకరణ శుద్ధితో, కార్యదక్షతతో, పట్టుదలతో, విత్ డెడికేషన్, విత్ సిన్సియరిటీ, విత్ కాంటంప్లేషన్, విత్ కమిట్మెంట్ I am doing my pastoral work. I am doing my evangelization. సువార్థీకరణ చేస్తూ ఉన్నాను. అంతఃకరణ శుద్ధితో, పవిత్రంగా, పరిశుద్ధంగా, పట్టుదల కలిగి, ఏ విధమైనటువంటి సైతన్య శోధన లేకుండా, ఏ విధమైనటువంటి ఈ లోక ఆలోచన లేకుండా, ఈ లోక ప్రలోభానికి లోను కాకుండా నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా చేయండి అని చెప్పని పునీత పౌలు గారు చక్కగా ఈరోజు తన యొక్క లేఖలో వివరిస్తున్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, కాబట్టి శ్రీ సభను మనం కడుతూ ఉన్నాం, సంఘాలు మనం కడుతూ ఉన్నాం, హృదయాలను కడుతూ ఉన్నాం, హృదయాల సంఘాలు మనం కడుతూ ఉన్నాం. వీఆర్ బిల్డింగ్ ద చర్చెస్ ఆఫ్ ద హార్ట్స్. హృదయాలయాలు మనం కడుతూ ఉన్నాం, హృదయాల సంఘాలు మనం కడుతూ ఉన్నాం. కాబట్టి కట్టేటప్పుడు మనమందరం కూడా వివిధ రకాలైనటువంటి పరికరాలు వాడుతూ ఉన్నాం, సామగ్రి వాడుతూ ఉన్నాం. ఏ విధంగా? కొంతమంది ఏమో బంగారాన్ని వాడుతూ ఉన్నారు, మరి కొంతమంది ఏమో వెండిని వాడుతూ ఉన్నారు, ఇంకా కొంతమంది ఏమో ప్రియబిడ్డలారా అమూల్యమైనటువంటి షెల్లు వాడుతున్నారు, ఇంకా కొంతమంది ఏమో చెక్కలు వాడుతూ ఉన్నారు, మరి కొంతమంది ఎండుగడ్డి వాడుతున్నారు, ఇంకా చాలామంది రెల్లు దుబ్బులు వాడుతూ ఉన్నారు సంఘాన్ని కట్టేటప్పుడు ప్రియబిడ్డలారా. కాబట్టి ఎవరికి తోచిన విధముగా, ఎవరికి సాధ్యమైన విధంగా, ఎవరికి అనుకూలమైన విధంగా సంఘాలను కడుతూ ఉన్నారు. చాలా అంటే చాలామంది పునీతులు, భక్తులు దేవుని పట్ల అపారమైనటువంటి విశ్వాసం, నమ్మకం, భయభక్తులు కలిగినటువంటి వారు శ్రీస్వామి మీద అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారు? బంగారం వాడుతున్నారు శ్రీసభ నిర్మాణంలో, వెండిని వాడుతున్నారు, విలువైనటువంటి షెల్లు వాడుతున్నారు. కాబట్టి ఆ విధంగా మనమందరం కూడా ద బెస్ట్ పాసిబుల్ వీ నీడ్ టు రెండర్ ద సర్వీస్, ద బెస్ట్ పాసిబుల్, ద ప్రెషస్ పాసిబుల్, ద వాల్యుబుల్ పాసిబుల్. అటువంటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి సేవ మనం చేస్తూ దేవుని సంఘాలు కట్టాల, శ్రీసభలు కట్టాల, దేవాలయాలు కట్టాల. కాబట్టి ఆ విధంగా మనం కట్టాలి. ఎందుకనంటే ప్రభుని యొక్క మహాదినమున ఆ తుది తీర్పు రోజున మనం చేసినటువంటి ఈ పనులన్నీ కూడా, మనం చేసిన సువార్త పరిచర్య, మనం జీవించిన కథోలిక జీవితం, ఒక విశ్వాసిగా, ఒక కథోలికుడిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక మనిషిగా, దేవునిగా బిడ్డగా మనం చేసిన పనులన్నీ కూడా అగ్నిలో కాల్చుతాడు భగవంతుడు. పవిత్రపు అగ్ని వల్ల కాలుస్తాడు మనం చేసిన పనులన్నీ కూడా. కాబట్టి ఆ అగ్ని వేడికి తట్టుకుని నిలబడినటువంటిదే పవిత్రమైనటువంటి పని, పరిశుద్ధమైన పని, విలువైన పని. బూడిదైపోతే కనుక మనం శిక్షకు గురి కావాల్సిందే అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు గుర్తు చేస్తున్నారు ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా. కాబట్టి ఈరోజు రెండో పట్టణానికి బ్యాక్గ్రౌండ్ అసలు ఏం జరిగింది, పౌలు గారు ఇంత చక్కని ప్రసంగం ఎందుకు చెప్తున్నారు, ఇంత చక్కని లేఖ ఎందుకు రాస్తూ ఉన్నాడు, ఇంత చక్కని పాటలు ఎందుకు చెప్తున్నారు ఆనాటి కొరింథీ ప్రజలకు అని ఆలోచిస్తే కనుక ఒక బలమైన కారణం అవుతుంది. ఆనాటి కాలంలో ఏంటది? ఆ రోజుల్లో కథోలిక సంఘమైనటువంటి కొరింథీ నగరంలో విభజనలు మొదలయ్యాయి, గొడవలు మొదలయ్యాయి, భేదాభిప్రాయాలు మొదలయ్యాయి, గ్రూప్స్ మొదలయ్యాయి, విభజనలు, గ్రూపులు ఇవన్నీ మొదలయ్యాయి. ఎవరి స్వార్థం వారిదే, ఎవరి ఆలోచన వారిదే, ఎవరి స్వభావం వారిదే, ఎవరి అహంకారం వారిదే, ఎవరి స్వార్థం వారిదే, ఎవరి సులభం వారిదే, అంత కూడా ఎవరికి వారే అన్నట్టుగా వారు జీవిస్తున్నారు. నేను నపోలో వారసుడిని, నేను పౌలు గారి వారసుడిని, నేను పేతురు గారి వారసుడిని అనేటువంటి గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. అందుకు పౌలు గారి కోపం వచ్చింది, బాధ కలిగింది, కోపోద్రిక్తుడయ్యాడు, తట్టుకోలేకపోయాడు పౌలు. అందుకని ఈ చక్కని వివరణ ఇస్తూ ఉన్నాడు కొరింథీ ప్రజలకు. ఏమంటున్నాడు? పౌలు లేదా అపోలో లేదా పేతురు మీకోసం చనిపోయాడా? మీ రక్షణ కోసం మరణించాడా? శ్రమలు పడ్డాడా? మీకోసం, మా కోసం, మనందరి కోసం మరణించింది, శ్రమలు పడింది మన రక్షకుడు యేసుక్రీస్తే. ఆయనే పునాది వేసింది, ఆయనే రక్షకుడు, ఆయనే మనల్ని విమోచించేది. కాబట్టి మేము కాదు, మేము కేవలం సేవకులు మాత్రమే. అపోలో ఎవరు? పౌలు ఎవరు? పేతురు ఎవరు? మేమందరం ఎవరు? కేవలం మేము సేవకులు మాత్రమే, పనివారం మాత్రమే.
ప్రభుని పొలంలో పనిచేసేవాళ్ళమే. కాబట్టి మా మా గురించి మీరు ఆలోచించకుండా క్రీస్తు ప్రభువే మనకందరికి రక్షకుడు, ఆయనే మన భగవంతుడు, ఆయనే మన విమోచకుడు, ఆయనే మనకందరికి దేవుడు. మేము కాదు. మీరు గ్రూపులు పెట్టుకొని వర్గాలు పెట్టుకొని నా ఆ గ్రూపు, నా ఈ గ్రూపు, నా వర్గం, నా ఈ వర్గం అని చెప్పని కొట్టుకులాడబాకండి. సంఘాన్ని నాశనం చేయబాకండి, సంఘాన్ని పాడు చేయబాకండి, సంఘాన్ని విచ్ఛిన్నం చేయబాకండి. మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం సంఘాన్ని మీరు నాశనం చేయబాకండి. అందుకని ఇప్పుడు పౌలు గారు అంటూ ఉన్నారు, ఏమంటూ ఉన్నారు? నా ఆలయమును ఎవరైతే ధ్వంసం చేస్తారో నేను వాడి ఇంటిని ధ్వంసం చేస్తా. నా ఇంటిని ఎవరైతే ధ్వంసం చేస్తారో నేను వాళ్ళని ధ్వంసం చేస్తా. నా ఇల్లు అంటే ఏంటి? శ్రీసభ. నా ఇల్లు అంటే ఏంటి? సంఘం. నా ఇల్లు అంటే ఏంటి? హృదయాలయాలు. వాటిని మీరు నాశనం చేస్తే కనుక నేను మీ జీవితాన్ని నాశనం చేస్తా. అందుకే చూడమంటారు, ఈ చిన్నవాళ్ళలో ఎవరినైనా కానీ పాపములకు గురి చేసినట్లయితే, పాపములకు దారితీసేలాగా చేసినట్లయితే, వాళ్ళు పాపం చేయడానికి నువ్వు కారణమైతే కనుక నీకు ఒక పెద్దటి తిరగటి రాయి కట్టివేయబడి సముద్రంలో పడవేయట సముచితం అంటాడు యేసురాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. విశ్వాసులు వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు, విశ్వాసులు చాలా చక్కగా ఉన్నారు, విశ్వాసులు చాలా మంచిగా ఉన్నారు. కాబట్టి స్వార్థంతో కొంతమంది, స్వలాభంతో కొంతమంది వర్గాలు పెట్టి గ్రూపులు పెట్టి నా గ్రూపు, నా ఈ గ్రూప్ అని చెప్పి పెట్టి సంఘాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. విశ్వాసులు మంచివాళ్ళే, గొర్రెలు మంచివే, కానీ అందులో కొంతమంది మేకమనే జాగ్రత్త మీకు తీర్పు రాబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి చెప్పని ఇక్కడ పౌలు గారు, యేసుక్రీస్తు కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఇది బ్యాక్గ్రౌండ్ రెండో పట్టణానికి. ప్రియబిడ్డలారా, సహోదరు, కాబట్టి ఇక్కడ మనమందరం కూడా దేవుని సేవకులం, దేవుని పరిచారకులం, దేవుని పనులను పనిచేసేవాళ్ళం. కాబట్టి నీకు నాకు తోచినట్లుగా, నీకు నాకు అనుకూలంగా, నీ పరిస్థితిని బట్టి, నీ సందర్భాన్ని బట్టి, నా పరిస్థితిని బట్టి, నా సందర్భాన్ని బట్టి మనము ద బెస్ట్ పాసిబుల్ దేవుని యొక్క సువార్త పరిచర్య చేయాలి, నిర్మించాలి, కట్టాలి, నాటాలి, పోషించాలి, ప్రాణం పోయాలి, అభివృద్ధి చెందించాలి, చిగురింపచేయాలి, నూతనీకరించాలి. నాశనం చేయకూడదు, పాడు చేయకూడదు, నేలమట్టం చేయకూడదు. సంఘాన్ని, హృదయాల్ని, దేవుని యొక్క ఆలయాల్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పని పౌలు గారు కొరింథీ ప్రజలకు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం సువిశేషాలకు వెళ్తూ ఉన్నాం. సువిశేషాలకు వెళ్ళారా? యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 22వ వచనం వరకు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేయటం, యెరూషలేము దేవాలయాన్ని బాగు చేయటం, పవిత్రపరచడం అనేటువంటి అంశాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పాస్కా పండగకి యెరూషలేముకి వెళ్ళిపోయారు. తన శిలువ, శ్రమల, మరణ, పునరుత్థానాల కోసం ఆయన వెళ్ళిపోయాడు. పాస్కా పండగకి వెళ్ళిపోయి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళాడు. మరి ఆ దేవాలయంలో తనకెంతో బాధ కలిగించే విషయం, హృదయ విదారకమైన విషయం ఒకటి తన కళ్ళ ముందు కనిపించింది, తన చెవులకు వినిపించింది. ఏంటది? నా ఆలయము సమస్త జాతిలకు ప్రార్థనలే మనబడును అని దేవుని యొక్క చిత్తం, అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కోరిక. కానీ ఆ రోజుల్లో ఈ యూదులు, ఈ మత నాయకులు, ఈ మత పెద్దలు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ దేవుని యొక్క దేవాలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఏ విధముగా? దొంగల కుక్కగా చేశారు. దోచుకోవటానికి, దాచుకోవటానికి ఆ దేవాలయం వాళ్ళకి అనుకూలంగా మారిపోయింది. అది ఒక బిజినెస్ మార్కెట్ లాగా తయారైంది. డబ్బులు సంపాదించడానికి, ఆస్తులు కూడబెట్టుకోవడానికి, దోచుకోవడానికి, సంపాదించుకోవడానికి, వక్ర మార్గంలో సంపాదించుకోవడానికి దేవాలయం అనేది, మతం అనేది వాళ్ళకి ఆవాసంగా తయారైంది. అందుకే యేసుప్రభుకి కోపం వచ్చింది. యేసుప్రభునికి జీవితంలో బాగా కోపం వచ్చిన సందర్భం ఇదొక్కటే, దేవాలయంలో జరిగేటువంటి అపవిత్రమైన కార్యాలు. ఎందుకనగా మతం అనేది భ్రష్టపట్టిపోయింది. ఎందుకనగా మతాచారాలు అనేవి మంట కలిసిపోయాయి. ఎందుకనగా దేవాలయాలు బిజినెస్ మార్కెట్ లాగా తయారయ్యాయి. వ్యక్తిగతంగా సంపాదించుకోవటానికి, వ్యక్తిగతంగా కూడబెట్టుకోవటానికి, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేయడానికి
దేవాలయం ఒక ఆవాసంగా మారిపోయింది, ఒక పరికరంగా మారిపోయింది, ఒక స్థలంగా మారిపోయింది. కానీ దేవాలయం అనేది సమస్త జాతులకు ప్రార్థనలయం అవ్వాలి. అది పోయింది. ఆ దేవాలయ ప్రాంగణంలోనే బలులు సమర్పించడానికి బలి పశువులను అమ్ముతూ ఉన్నారు. డబ్బులు మార్చేవాడు కూడా అక్కడే ఉన్నారు. పౌరాలు నమ్మేవాడు అక్కడే ఉన్నారు. గువ్వలు నమ్మేవాడు అక్కడే ఉన్నారు. ఇట్ ఇస్ లైక్ ఏ మార్కెట్ ప్లేస్. బిజినెస్ మార్కెట్ అని అలా తయారు చేశారు మత నాయకులు, మత పెద్దలు, ప్రియబిడ్డలారా, సహోదరులు, సహోదరులారా. కాబట్టి మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ మత నాయకులు, ఈ మత పెద్దలు, ఈ యూదులందరూ కూడా ప్రియబిడ్డలారా, దేవాలయాల మీద డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఒకే ఒక గోల్, ఒకే ఒక టార్గెట్ పెట్టుకుని దేవాలయాన్ని ధనాగారులుగా చూసుకున్నారు. దేవాలయాన్ని అక్రమ మార్గాలుగా చేసుకున్నారు. అలాగే ఈ దేవాలయాల మీద పెత్తనం చేయాలి, అధికారం చెలాయించాలి. ఇది రెండవది. దేవాలయాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు సంపాదించాలి. మతాన్ని ఆసరాగా చేసుకుని ధనం సంపాదించాలి, కూడబెట్టుకోవాలి, సంపాదించుకోవాలి, దోచుకోవాలి. అది మొదటిది. రెండోది, దేవాలయం మీద పెత్తనం చేయాలి. దేవాలయాన్ని ఆసరాగా తీసుకుని మనమందరం కూడా ఆ దేవాలయం మీద పెత్తనం చేస్తూ అధికారం చెలాయించాలి. అది రెండవది. మూడవది, దేవాలయాన్ని అవకాశంగా తీసుకుని గౌరవం పొందుకోవాలి. ఈ విధంగా చేస్తూ ఉన్నారు యూదులు, ప్రియబిడ్డలారా, సహోదరు, సహోదరులారా. అలాగే చాలా వరకు మనం కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. దేవుని దేవాలయం అనేది అది ప్రార్థనాలయం, అది పరలోక రాజ్యానికి అది ప్రతీక, రక్షణకు నిలయమని, అది మోక్ష మార్గమని, మోక్ష ద్వారమని. సమస్త జనులు కూడా అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని దేవుని కృపను పొందుకునేటువంటి పవిత్రమైన స్థలం అది. అది రక్షణకు మార్గాన్ని చూపించేది, దేవుని ప్రసన్నత చేసుకునేది, దేవుని హృదయాన్ని చల్లబరిచి దీవెని పొందుకునే స్థలం అది. మరి దాన్ని తీసుకెళ్ళి దొంగల గోక చేస్తూ ఉన్నారు ఆ మత నాయకులు, మత పెద్దలు. యేసుప్రభు కోపం వచ్చింది, కొరడా పేని అందరినీ కూడా బయటకు తోలేస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి, సహోదరులారా, ఇక్కడ ప్రభువునికి చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఆ కోపంలోనే భగవంతుడి యేసు ప్రభు చాలా జాలి చూపించాడు, కృప చూపించాడు, కరుణ చూపించాడు. ఎవరి పట్ల? పేదవాళ్ళు. అక్కడ పౌరాలు నమ్ముకునేవాళ్ళు, గోవులు నమ్ముకునేవాళ్ళని ఏమనకుండా, ఆస్తి నష్టం చేయకుండా, ప్రాణ నష్టం చేయకుండా, ఏ పక్షిని, ఏ ప్రాణిని, ఏ జంతువుని కూడా కొట్టకుండా, బాధించకుండా చాలా చక్కగా అనురాగంతో, ఆప్యాయతతో, జాలి, కరుణతో వాటిని బయటికి తోలేశాడు. అదే తప్ప ఎవరికి నష్టాన్ని ఇవ్వాల, ఎవరికైనా బాధ కలిగించాల, జంతువులకి, పక్షులకి, ప్రాణులకి. ఆ విధంగా జాలి చూపించాడు. తన కోపంలో కూడా జాలి, దయ, కనికరం, కృపను యేసుప్రభు కురిపించాడు. యేసుప్రభుకి దేవాలయం పట్ల ఎంత ఆకాంక్ష ఉందో, ఎంత కోరిక ఉందో, తగ్గించి వేసేటువంటి ఒక కోరిక, ఒక భక్తి, ఒక విశ్వాసం, ఒక నమ్మకం అలాగే మనకు కూడా ఉండాలి. నా ఆలయం పట్ల నా హృదయము దహించిపోతున్నది. ఇట్స్ ఎ బర్నింగ్, ఇట్స్ ఎ బ్లేజింగ్. దేవాలయం పట్ల అలాగే మనకు కూడా ఉండాలి. దేవుని పట్ల, దేవాలయం పట్ల, దేవాలయంలో జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మనకు కూడా అటువంటి అపారమైన భక్తి ఉండాలి, అపారమైన విశ్వాసం ఉండాలి, అపారమైన నమ్మకం ఉండాలి, అపారమైన కాంక్ష ఉండాలి. అలా ఉంటే భగవంతుడు మనందరూ కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా దొంగలకు ఒకగా చేస్తే కనుక దేవుడు క్షమించడు, నాశనం చేస్తాడు. మన కుటుంబాన్ని మనందరూ కూడా ధ్వంసం చేస్తాడని చెప్పని యేసుప్రభు అంటూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి, సహోదరులారా, కాబట్టి ఇక్కడ మనం గమనించిన విషయం అంతా కూడా మనం జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి. మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి. అలా పాటిస్తూ జీవిస్తే మనమందరం కూడా దేవుని కృపకు మన పాత్రలు అవుతాం. కాబట్టి ప్రతి హృదయం కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుడికి ఆలయం. ప్రతి దేవాలయం కూడా దేవుడు నివసించినటువంటి అది నివాస యోగ్యమైన స్థలం. అది దివ్య సప్రసాద మందసం. దేవుడు 24/7 నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి అది ఒక పవిత్రమైన దేవాలయం. అది అటువంటి దేవాలయాల పట్ల మనం చాలా జాగ్రత్తగా, చాలా నిష్టగా, చాలా భక్తిగా ఉండాలి. దేవాలయానికి వచ్చినప్పుడు, దివ్య పూజకు వచ్చినప్పుడు, దివ్య సంస్కారానికి వచ్చినప్పుడు, ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చినప్పుడు
దేవుడికి మెచ్చినట్టుగా మనం ప్రవర్తించాలి, దేవుడికి మెచ్చినట్టుగా మనం జీవించాలి, మెలగాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం సరిదిద్దుకోవాలి, మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకోవాలి దేవాలయానికి వచ్చినప్పుడు ప్రియులారా. కాబట్టి దేవాలయం గురించి లాటరన్ బసిలికా ప్రతిష్టోత్సవ మహోత్సవ శుభ సందర్భంలో ఈరోజు మనకందరికీ కూడా దేవాలయం గురించి భగవంతుడు బోధిస్తూ ఉన్నాడు. ఆ దేవాలయాన్ని, మన హృదయం అనే దేవాలయాన్ని, మన కుటుంబం అనే దేవాలయాన్ని, మన శిరసభ అనేటువంటి దేవాలయాన్ని, ప్రతి సంఘాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. మన ద్వారాగా ఆ కృప ప్రవహించాలి, మన ద్వారాగా ఆ కృప అందరికీ అందాలి, మన ద్వారాగా ఆ దేవుని ఆశీర్వాదాలు అందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశంతోనే, తలంపుతోనే ఈరోజు ఈ 3 పట్లాన్ని భగవంతుడు శ్రీసభ ద్వారా మనకిస్తూ ఉన్నాడు. కళ్ళమచ్చడు కళ్ళు వచ్చుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుల సర్వేశ్వర, దయగల మాట్లాడే ప్రేమగల ప్రభు, మీకే వందనాలు, స్తోత్రాలు. మమ్మ దీవించండి, మమ్మ ఆశీర్వదించండి. ఈరోజు ప్రభు పునీత లాటరన్ బసిలికా, కాబట్టి అటువంటి దేవాలయం, మహత్తరమైన దేవాలయం, అద్భుతమైన దేవాలయం ప్రతిష్ఠ మహోత్సవం రోజున ఈ నవంబర్ 9వ తారీఖు ప్రభు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి దేవాలయం మీ సాన్నిధ్యం, మీ నివాసం, మీరు ఉన్నటువంటి స్థలమైన ప్రభు. కాబట్టి ఆ దేవాలయాన్ని మేము చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా, చాలా క్రమశిక్షణగా దాని పవిత్రతను ఆపాదించుకుంటూ, కాపాడుకుంటూ ముందుకు సాగే విధంగా దీవించండి. మా హృదయమే మీ పవిత్రత సర్వీసు దైవది. మా హృదయాన్ని కూడా ఒక దేవాలయంగా భద్రపరుచుకొని, శుభ్రపరుచుకొని, ఆ ఆత్మ సర్వీసులు జీవించడానికి నివాసయోగ్యంగా తయారు చేసుకుని భాగ్యం దయచేసి వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో నేను హృదయపు ద్వారంలో తెలిసి తలుపు తడుచు ఉన్నాను. ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో నేను పరలోక రాజ్యం అంతా కూడా వచ్చి అతని హృదయంలో నివాసం ఉంటాం, అతనితో కలిసి భోజనం చేస్తాం అని యేసుక్రీస్తు దర్శన గ్రంథంలో చెప్తున్నాడు. ప్రభు దీవించండి, ఆశీర్వదించండి. మా హృదయాలు మీ ఆత్మకు నిలయాలుగా మారాలి, పరిశుద్ధాత్మకు నిలయాలుగా మారాలి, జీవనకు నిలయాలుగా మారాలి, కృపవరకు నిలయాలుగా మారాలి. అలా మలచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రసంగం ద్వారాగా, అసెంబ్లీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఎవరైతే ప్రసంగాలు వింటూ ఉన్నారో, ఏ వాక్య పరిచర్యలు పాల్పంచుకుంటున్నారు, చక్కగా ఆ వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించడానికి సంసిద్ధమవుతూ ఉన్నారు, అందరినీ దీవించిన ప్రభు. దేవా, వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేసి, పరిశుద్ధాత్మ శక్తిని దయచేసి, ఆ జ్ఞానవరం దయచేసి, జీవానుగ్రహాలు దయచేసి దీవించడం వేడుకుంటూ ఉన్నాం. ఈ అసెంబ్లీ క్రియేషన్స్ ద్వారాగా ఎంతోమంది ఆత్మలకు జీవాహారంగా, వాక్యాహారంగా అందిస్తున్నటువంటి, వారి చెంతకు తీసుకెళ్తున్నటువంటి ఈ ఛానల్ ద్వారాగా వ్యవస్థాపకులు ప్రియులారా రెవరెండ్ ఫాదర్ కాటు యోహాను స్వామిని దీవించడం వేడుకుంటూ ఉన్నాను. దీవించండి, ఆశీర్వదించండి. ఈ అసెంబ్లీ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ బృందాన్ని దీవించి ఆశీర్వదించండి. చాలా చక్కగా ఎంతోమందికి, ఎన్నో వేల మందికి ప్రభు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. దీవించండి, ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ కాలంలో చక్కగా పాటలు పాడుకోవడానికి ప్రభు, దివ్య పూజలు పాటలు పాడుకోవడానికి, మీ నామ సంకీర్తన చేయడానికి, రక్షణ కాంతులైనటువంటి క్రిస్మస్ పాటల్ని విడుదల చేసి ఉన్నారు ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్య పరిచయం ద్వారాగా, ఆ రక్షణ కాంతులైనటువంటి క్రిస్మస్ పాటల ద్వారాగా మీ బిడ్డలందరూ కూడా దీవెలు పొందుకునే భాగ్యం దయచేయమని, క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి మాకు దీవెలు దయచేయమని, ఆశీర్వాదాలు దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.